వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబర తరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. ఎవరైతే భగవంతుని పొందుతారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ సంసార కూపంలో పడరని ఇక్కడ తెలియజేయబడుతుంది. దైవాన్ని పొందనంత వరకు జీవుడు పుట్టడం మరణించడం అనేటువంటివి అలా ఈ జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసార చక్రంలో తగులుకుని నానా బాధలు పడుతూనే ఉంటారు. ఇంకా పరమాత్మను పొందినటువంటి తర్వాత వాళ్ళకి ఇంక పునరావృత్తి ఉండదు. మళ్ళీ ఈ సంసారంలో జన్మిస్తే వాళ్ళు సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉండాలి. కనుక మోక్షం యొక్క ఆవశ్యకత ఏమిటో ఇక్కడ తెలుస్తుంది. అయితే కొంతమంది ఈ జన్మ అనేక సుఖాలతో భోగాలతో సంతోషాలతో కూడి చాలా ఆనందకరంగా ఉంది అనుకోవచ్చు. కానీ ఇటువంటి ఆలోచనలకు కృష్ణ పరమాత్మ సూటిగా సమాధానం చెప్పాడు. జన్మ అంటే దుఃఖాలయం, అశాశ్వతం అంటే అనేక దుఃఖాలకు నిలయం. అవి పైగా దుఃఖాలన్నీ కూడా అనిత్యము. ఈ రెండు దోషాలు ఈ జన్మలో ఉంటూ ఉంటాయి కాబట్టి అవి సుఖప్రదాలు ఎలా అవుతాయి? ఒకవేళ ఒకంత సుఖం కనిపించింది అంటే అది అశాశ్వతం. ఈ ప్రాపంచిక సుఖంతో పాటే వెనకాల దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. ఆలయము అంటే నెలవు లేదా స్థానము అని అర్థం. ఈ కారణంగా భగవానుడు జన్మను దుఃఖాలయం అని తెలియజేశాడు. అంటే దుఃఖదేవతకి నిలయం కానీ సుఖదేవతకు ఏమాత్రమూ కాదు అని. అవివేకంతో జనులు ఇక్కడ సుఖం ఉందని తలుస్తారే కానీ సుఖం కాదు, అది దుఃఖమే అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. కనుక అటువంటి అశాశ్వతమైన దుఃఖాలయమైన ఈ జన్మ ఈ పంకంలో అంటే ఈ బురదలో మళ్ళా పడకుండా ఉండాలి. అలా పడకుండా ఉండాలి అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలతో భగవంతుడిని పొందాలంటే ఈ జన్మలోనే తీవ్రమైన తపస్సు లేదా ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసి సాధించిన మహాత్ములు ఎందరో ఉన్నారు. అంటే ఎవరైతే ఎక్కువ ప్రయత్నం చేస్తారో వాళ్ళే మహాత్ములు, ఎవరైతే తక్కువ ప్రయత్నం చేస్తారో వాళ్ళు అల్పాత్ములు. అటువంటి మహాత్మ బిరుదుని పొందాలంటే అసత్యము మాట్లాడకుండా సత్యమునే మాట్లాడడం, క్షణికాన్ని ఆశ్రయించకుండా శాశ్వతాన్ని ఆశ్రయించడం, తుచ్చమైన కోరికలు వెంట పడకుండా గొప్పదైన పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడం వంటివి చేయాలి. అటువంటి మహనీయులు జన్మరాహిత్య కైవల్యాన్నే పొందుతారు. మళ్ళీ మళ్ళీ ఈ సంసారంలోకి వచ్చి మళ్ళీ జన్మలు పొందరు. ఒకసారి నది సముద్రంలో కలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకోదు కదా. అలాగే దుఃఖం లేకుండా శాశ్వతమైన సుఖాన్ని పొందాలంటే భగవద్ ఆశ్రయమే ఏకైక ఉపాయం. జై గురుదత్త.